శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అంటే డిసెంబర్ నెల మార్గశీర్ష మాసం సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు, ఏ విధమైనటువంటి గోచారం అనేటువంటిది ఈ మాసంలో ఉండబోతోంది అనేటువంటి విషయములను ఇప్పుడు మనం చెప్పుకుందాము. సింహరాశి మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి అవుతుంది. మరి సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది అని చూస్తే డిసెంబర్ 5 వరకు లాభస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి మరల డిసెంబర్ 5 నుంచి 11వ స్థానంలోకి మారుతున్నాడు. అంటే డిసెంబర్ 5 నుంచి 11వ స్థానంలో ఉండబోతున్నాడు. కాబట్టి ఇక్కడ గ్రహ సంచార రీత్యా కొంత సింహరాశి వారికి లాభస్థానంలోకి మరల బృహస్పతి వస్తున్నాడు. అలాగే అష్టమ స్థానంలో శనైశ్చరుడు ఉన్నాడు. శనికి తైలాభిషేకాదులు తప్పకుండా చేయవలసిందే. సప్తమ స్థానంలో రాహువు యొక్క సంచారము, 1వ స్థానంలో కేతువు యొక్క సంచారము. వెరసి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది అని చూస్తే సింహరాశి వారికి ప్రధానంగా ఈ మాసం అంటే మార్గశీర్ష మాసంలో శుక్రుడు శుభంగా ఉన్నాడు. గురువు డిసెంబర్ 5 నుంచి కూడా పరిపూర్ణమైనటువంటి శుభాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డిసెంబర్ నెల సింహరాశి వారికి చెప్పవలసి కనుక వస్తే కనుక ఇది మిశ్రమ గ్రహ సంచార యోగము అని చెప్పవచ్చు. అంటే కొత్త పనులు ప్రారంభించే ముందు గురువుల యొక్క, పెద్దవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా తీసుకోవాలి. కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఏవి అయితే జరిగి ఉన్నాయో అవి మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి. శ్రమ ఎంత పడితే ఆ శ్రమకు తగిన పరిపూర్ణమైన ఫలితము లభిస్తుంది. ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా కొంత ఖర్చులు పెరిగేటువంటి సూచనలు డిసెంబర్ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో, అంటే మీకు పడకుండా ఎవరెవరైతే ఉన్నారో, మిమ్మల్ని టార్గెట్ చేసేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వారికి దూరంగా ఉండండి. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ చూపించండి. పరిశ్రమలు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయటానికి కూడా డిసెంబర్ 5 తర్వాత కొంత అనుకూలత అనేటువంటిది సింహరాశి వారికి ఉంది. ఉద్యోగపరంగా విధుల నిర్వహణ, ఫలసాయం, ఆసక్తి, శ్రద్ధ అనేటువంటిది కొంత చూపిస్తే కనుక తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆకస్మిక ధనలాభం డిసెంబర్ నెల 3వ వారంలో మీకు అవకాశం అనేటువంటిది ఉన్నది. అధికారుల ఆదరణ, స్నేహితుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగింపజేస్తాయి. కోర్టు వ్యవహారముల యొక్క సంగతి పునర్విమర్శకై వచ్చే అవకాశం కూడా ఉంది. అధికారులతో చాలా వరకు కూడా ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల యొక్క నిర్వహణలో మీకు ఎవరెవరితోనైతే అధికారులతో సంబంధం ఉందో అటువంటి అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఖర్చులు ఎక్కువైపోతాయి. అంటే ఖర్చులు మీకు తెలియకుండానే డిసెంబర్ నెల 2వ వారము 3వ వారంలో ఈ వస్తువు కొనాలా, ఆ వస్తువు కొనాలా అనేటువంటి ఆసక్తితో అన్ని వస్తువులు కొంటారు. కాబట్టి ఖర్చులు ఎక్కువైపోతాయి. పొదుపు సూత్రం అనేటువంటిది తప్పకుండా పాటించండి. కొన్నిసార్లు స్థితిగతులను అనుసరించి ఒక్కొక్క మెట్టు, అంటే కుటుంబంలో ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఒక్కొక్క మెట్టు దిగడం ద్వారా మంచి జరుగుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయములను వ్యక్తీకరించడంలో కూడా తగిన జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోకపోతే ముఖ్యంగా ఇబ్బంది అనేటువంటిది కూడా పడతారు. వృత్తిపరంగా డిసెంబర్ నెల లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఆదాయం కానీ, హోదా కానీ
ఈ రెండిట్లలో ఏదో ఒకటి కూడా పెరుగుతుంది. తండ్రి తరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం, అలాగే నూతన ఉద్యోగం కోరేటువంటి వారు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ని కనుక పెంపొందింప చేసుకుంటే, వాక్చాతుర్యం అంటాం దీన్ని తెలుగులో, అది పెంపొందింప చేసుకుంటే కనుక ఉద్యోగపరమైనటువంటి భద్రత మీకు పెరుగుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది ఉంటుంది. గృహ మార్పు ప్రయత్నాలు ఫలించవచ్చు. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలకు కొంత హోదాలు పెరగవచ్చు. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నం జరుగుతుంది. తల్లిదండ్రుల యోగక్షేమాలు తెలుసుకొని సహకరిస్తారు. అలాగే జీవిత భాగస్వామికి విలువైనటువంటి కానుకలు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం అనేటువంటిది కూడా కొంత ఉంది. మొత్తానికైతే ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందుకు వెళ్తే డిసెంబర్ నెలలో ఏదో ఒక మంచి అయితే తప్పకుండా జరుగుతుంది. కాబట్టి దాదాపుగా జాతక పరిశీలన ప్రకారంగా సింహరాశి వారికి మాకేదో ఇబ్బంది అవుతోంది అని అనుకునే బదులు కొంత దైవారాధన అనేటువంటిది పెట్టుకొని కొంత భక్తిని పెంపొందింప చేసుకొని కనుక జీవితమును తీర్చిదిద్దుకొనగలిగితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా మంచి ఫలితములు అధికంగా కలుగవచ్చు. గురువుగారు మరి మమ్మల్ని ఏం చెయ్యమంటారు అంటే, మీకు ప్రధానంగా సింహరాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము ప్రస్తుతము శనైశ్చరుడు అని చెప్పవచ్చు. శనైశ్చరుడు మీకు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు కొంత శుభంగానే ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో మిగతావన్నీ బాగానే ఉంటాయి. కానీ శనైశ్చరుడు అనేటువంటి వాడు కొంత మిశ్రమమైన ఫలితాలను, కొంత డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లేకపోతే డ్రైవింగ్ విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి శనివార నియమాలు చాలా వరకు పాటించాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, వారికి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణాదులు చేయటం లాంటివి చేయండి. ప్రతి శనివారం కూడా అరటి పండ్లు హనుమంతుల వారికి పెట్టి వాటిని కోతులకు పెట్టడం కానీ చేస్తే, తర్వాత శనైశ్చరుడికి సంబంధించిన ధ్యాన శ్లోక పారాయణము, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనేటువంటివి కూడా కొంత మీకు రక్షణను కల్పించవచ్చు. గోక్షేత్రంలో గోవులకు కూడా శనివారం నాడు ఏదైనా పండ్లు కానీ లేకపోతే ధాన్యము కానీ పెడితే కనుక అద్భుతంగా ఉంటుంది. మంచి ఫలితాలు మరిన్ని కూడా మీకు దక్కుతాయి. కాబట్టి సింహరాశి వారు నిశ్చింతగా దైవారాధన మీద దృష్టి పెట్టండి, సరిపోతుంది, బాగుంటుంది. ఇక సింహరాశి వారు ఎవరైనా వ్యక్తిగతంగా మా గోచార రీత్యా మాకు జీవితంలో కలిగే దశలు, అంతర్దశలు, వాటి పరిశీలన మొదలైన విషయాలను ప్రత్యక్షంగా గురువుగారు మీతో మాట్లాడి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు మాత్రమే ఫోన్ కాల్స్ స్వీకరిస్తారు. తదుపరి కాల్స్ స్వీకరించబడవు. మిస్ కాల్స్ కనుక ఉన్నట్టయితే మా సిబ్బంది మీతో మాట్లాడుతారు. తప్పకుండా మా నుంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది. మీరు చింతపడవద్దు. ఫోన్ ఎత్తలేదనేటువంటి విషయాన్ని మీరు ఎక్కువగా తీసుకోకండి. కొంత మా సమయాన్ని వెసులుబాటును బట్టి మీతో స్పందించడం జరుగుతుంది. తప్పకుండా మీకు అవకాశాన్ని మేము ఇస్తాము. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేనటువంటి వారు, ఇంతవరకు ఎవరైతే చేయలేదో వారంతా సబ్స్క్రైబ్ చేయండి. మీ వారి బంధువులకు చెప్పండి. ఇది జ్యోతిష్యమే కానీ మీకు కొంత మేరకు జ్ఞానాన్ని పెంపొందింప చేయడానికి మేము చేసేటువంటి ప్రయత్నము. కాబట్టి భగవంతుణ్ణి విశ్వసించండి. భగవత్ భావాన్ని ఎప్పుడూ కూడా చక్కగా కాపాడుతూ ఉండండి. దేశం కోసం, ధర్మం కోసం. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.